ఒక నక్క అడవిలో ఒంటరిగా కూర్చొని కళ్ళు ముడుచుకుని ఏదో ఆలోచిస్తోంది. అయ్యో, ఈ అడవిలో అందరూ తినడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏదైనా కొత్త పని చెయ్యాలనిపిస్తోంది. అప్పుడు నక్కకి గొప్ప ఐడియా వచ్చింది. అదే పానీపూరి బండి. నక్క పెద్దగా ఉత్సాహంగా, ఇది నేను చెయ్యగలను అని నక్క తన బండిని శుభ్రంగా తుడిచింది. ఆ బండిమీద మసాలా నీళ్లు, ఆలుపూరీలు, బంగాళాదుంప కూర సిద్ధం చేసింది. ఇదే అడవిలో, ఇది ఇప్పుడు అడవిలోనే మొదటి పానీపూరి బండి అని గర్వంగా చెప్పింది. మొదటి కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్ ఒక కోతి. కోతి అక్కడికి వచ్చి నిలబడింది. ఏం నక్కా, ఇదేం బండి అని అడిగింది. ఇది పానీపూరి బండి అని నక్క సమాధానం చెప్పింది. ఒకటి తిని రుచి చూడు అని కోతి అనుమానంగా పూరిని తీసుకుని తిన్నాడు. కోతి ఒక పానీపూరి తిన్నాడు. చెమట పట్టేలా స్పైసీ. అబ్బో, అదుర్స్ నక్క అని ఉప్పొంగపోయాడు. అయ్యో బాబోయ్, ఇదేం మసాలా అంటూ ఊపిరి తీసుకుంటూ నవ్వాడు. కాస్త నీళ్లు తాగాక కోతి మురిసిపోయాడు. నక్కా, ఇది సూపర్, ఇంకొన్ని కావాలి అన్నాడు ఆనందంగా. అదే రోజు కోతి టపటపా చెట్లపైకి ఎగరి కోతి అన్నదమ్ములైన మేకలు, కుందేళ్లకి చెప్పాడు. నక్క పెట్టిన పానీపూరి బండి. ఆ బండి దగ్గర పానీపూరి భలే ఉంటుంది. నక్క పానీపూరి బండి ఓ సూపర్ హిట్. అడవి అంతా ఈ విషయం తెలిసిపోయింది. రాత్రి కాకముందే సింహం, చీమ, జింకలు, ఎలుకలు, మేకలు అందరూ వరుసలో నిలబడ్డారు. నక్క బిజీగా పానీపూరి వడ్డిస్తోంది. తిన్నావా? ఇంకోటి తినండి అంటూ ఆనందంగా పిలుస్తోంది. నక్క చేతులు తిరగడం లేదు. ఒకవైపు పూరీలు నింపుతోంది, మరోవైపు నీళ్లు పోస్తోంది. ఇంతమంది వస్తారనుకోలేదు, కాని బాగుంది అంటూ ముచ్చటపడుతోంది. ఒక చిన్న ఎలుక స్పైసీ పానీపూరి అడిగింది. పానీపూరి తిన్నా ఒక్కసారిగా అయ్యయ్యో అంటూ చేతులతో నోరు మూసుకుని నీళ్లు నీళ్లు అంటూ పరుగెత్తింది. నక్క వెంటనే నీళ్లు ఇచ్చింది. అందరూ నవ్వుకున్నారు. సింహరాజు మెరిసే దుస్తుల్లో వచ్చి బండి దగ్గర నిలబడ్డాడు. నాకు రాజకీయం లాంటి పానీపూరి కావాలి అని అడిగాడు. నక్క కొత్త రకంగా చీజ్ పానీపూరి చేసి ఇచ్చింది. సింహం గర్జించాడు. ఇది రాయల పూరి, చాలా బాగుంది అన్నాడు. చీమల గుంపు కలసి వచ్చింది. మేము 10 పూరీలు తీసుకుని తినామండి, కాని బిల్ తక్కువగా చేయండి. నక్క నవ్వింది. సరే, మీరు మా రెగ్యులర్ కస్టమర్లు కదా అంటూ తక్కువ ధరకు ఇచ్చింది. మీరు రెగ్యులర్ కస్టమర్లు. పూర్వం ఎవరితోనూ మాట్లాడని నక్క ఇప్పుడు అందరికీ స్నేహితురాలు అయింది. ఇప్పుడు అందరితో నవ్వుతూ పూరీలు వడ్డిస్తోంది. జింకలు, కుందేలు, సింహం అందరూ కలిసి నవ్వుకుంటూ పూరీలు తింటూ ముచ్చటిస్తున్నారు. అడవి మిత్రులతో నిండిపోయింది. ఒక చిన్న మూగ జింక వణుకుతూ బండి దగ్గరికి వచ్చింది. నక్క మృదువుగా అర్థం చేసుకుని చిరునవ్వుతో పూరీ తీసి ప్రేమగా తినిపించింది. జింక నోట్లో పెట్టింది. అందరూ చూసి ఆకట్టుకున్నారు. ఇది స్నేహితుని సిగ్నేచర్ అన్నది నక్క. అడవిలో పండగ సందడి వచ్చింది. నక్క బండి ప్రత్యేకంగా అందంగా అలంకరించింది. పానీపూరి తింటూ జంతువులు డాన్సులు చేశారు. నక్క కూడా చాలా సరదాగా, ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తోంది. నక్క డాన్స్ చూసి అక్కడున్న మిగతా జంతువులన్నీ చాలా ఆనందంగా నక్కతో కలిసి డాన్స్ చేశాయి. ఇప్పుడు ఒక్క నక్కే కాదు, మేక వెజ్ రోల్ బండి పెట్టింది, ఎలుక జ్యూస్ బండి పెట్టింది. నక్క మొదటి అడుగు వేసి మొదలు పెట్టింది. అడవిలో ఫుడ్ ఫెస్టివల్ వాతావరణం. ఇప్పుడు అడవిలో నక్క, మిగతా జంతువులని అందరూ కలసి ఉన్నారు. అడవంతా సంతోషంగా ఉంది. నక్క ఒక రాయి ఎక్కి నిలబడి చూసింది. అన్ని బండ్ల జంతువుల నవ్వులు పూయిస్తున్న మిత్రుల ముచ్చట్లు. ఇదే నిజమైన తెలివి అని మురిసిపోయింది. అలా అడవిలో పానీపూరి బండి, నక్క కథ ముగిసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.